అనంతపురం జిల్లాలో పాదయాత్ర స్టార్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో 2 రోజుల నుంచి పాదయాత్ర కూడా చేస్తున్నారు. నిన్నటి దినం ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా బాధేస్తుంది. ఒక ఫ్యాక్షన్ లీడరు, ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన లీడర్లందరినీ కూడా తను వెనక పెట్టుకొని ఫ్యాక్షన్ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో అని మాట్లాడడం అది చాలా సిగ్గుసేటుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ లీడరు ఫ్యాక్షన్ సంబంధించిన వెనక వాళ్ళు పెట్టుకొని మాట్లాడడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. ఈరోజు ఎవరు కూడా ఫ్యాక్షన్ని పోషించే పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఎవరు కూడా అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎప్పుడు కూడా డెవలప్ చేసి పోటీపడి డెవలప్లో పోటీపడి నా నియోజకవర్గం నా జిల్లా అనేది పోటీపడి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డెవలప్ చేసే దాంట్లో మేము ముందున్నాం. కానీ ఈరోజు నిన్న ఆయన రాప్తాడ్లో మాట్లాడినప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డే కాకుండా తన పక్కన ఉండే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడినారు. సునీతమ్మ ఫ్యాక్షన్ని పోషిస్తుంది అని, పెంచి పోషిస్తుందని. సునీతమ్మ కుటుంబం ఎప్పుడు కూడా ఫ్యాక్షనిస్ట్ కాదు. ఫ్యాక్షన్ పోషించే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. ఎప్పుడైనా 10 మంది వచ్చినప్పుడు ఆదుకోవడం కుటుంబమే పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా నేను నా నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలా, అన్ని చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలా, అందరికన్నా ముందు నా చెరువులకు నీళ్లు తెచ్చుకొని నా రైతులు బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి నేను తప్ప వేరే ఆలోచనలు అయితే నాకు కానీ మా కుటుంబానికి ఎప్పుడు కూడా లేవు. నా కుటుంబానికే కాదు, మాకు సంబంధించిన నా ఆయనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కష్టపడి పని చేసేవాళ్ళు మా ఇంటి కూడా ఉంటారు. నా కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈరోజు జన్మభూమి కమిటీ సభ్యులు కానీ వేరే రకరకాలుగా కూడా మాట్లాడినారు. ఎవరైనా సరే ₹1 డబ్బులు తీసుకున్నారని మీరు నిరూపిస్తారా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మేము కూడా ఒక సవాల్గా కూడా ఇస్తున్నాం. ఎవరైనా అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. కానీ అనవసరంగా నా నియోజకవర్గం కాదు మా జిల్లాలో ఎక్కడ కూడా ₹1 డబ్బులు తీసుకునే దాతలు కూడా లేరు. ఎంతోమంది నిరపేదలుండే జిల్లా నియోజకవర్గాలు. మేమందరికీ కూడా కష్టపడి పనిచేసి మా జేబులో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పనిచేసే వాళ్ళం నా దగ్గర కూడా ఉన్నారని కూడా నేను గుర్తు చేస్తున్నా. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి మా పని మేమేదో ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ లేకోకుండా నీట్గా పిల్లల్ని చదివించుకుంటూ ప్రతి వాళ్ళని కూడా చదివిస్తూ అన్ని లెక్క డెవలప్ చేస్తూ నియోజకవర్గం డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన కూడా లేవు. అనవసరంగా మమ్మల్ని దీనిలోకి లాగొద్దండి అని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా ఎవరైతే ఈ విషయాలన్నీ మాట్లాడినారో ఆ వ్యక్తులకు కూడా నేను తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఎవరికి కూడా అందరికీ కూడా ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా విడతల వారిగా కూడా మాఫీ చేసాం. ఈరోజు రైతులకు రుణమాఫీ చేసాం, డ్వాక్రా సంఘాలకు మాఫీ చేసాం, పెన్షన్ వచ్చి ₹500 ₹1,500 చేసినాం, ₹200 నుండి ₹1000 పెన్షన్ ఇచ్చాం. విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు ఇచ్చినాం. అదే కాకుండా ఈరోజు బీసీలకు కూడా పెళ్ళి అంటే చంద్రన్న పెళ్లి కానుక కిందగా ప్రతి ఒక్క బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కూడా కానుకలు కూడా ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు చంద్రన్న కానుకలు లాంటివి కానీ ఈరోజు ఎవరైనా చంద్రన్న బీమా అనేది అది మంచి స్కీమ్. పేదవాళ్ళు కూడా చనిపోతే ఆ కుటుంబము రోడ్డు పాలకు పడకూడదన్న ఆలోచనతో ఈరోజు చంద్రన్న బీమా లాంటివి ఆ పథకాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ పథకాలన్నీ తీసుకొచ్చి డెవలప్ చేయాలని ఆలోచన తప్ప వేరే వాళ్ళకి వేరే ఆలోచనలు కూడా లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పల్లెలు తిరుగుతూ జనమంతా ఎవరైనా పక్కదారి పోతారేమో, మళ్ళా మా జెండా మర్చిపోతారో అనే భయంతో ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. మీరు కూడా చూసింటారు, పాదయాత్ర అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో తల్లి కానీ భార్య కానీ ఎవరైనా ఆర్తి ఇచ్చి బయట పాదయాత్రకి స్టార్ట్ చేస్తారు ఒక దేవునికి దండం పెట్టుకొని. చేసిన తర్వాత ఇన్ని రోజులన్నీ ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వెళ్తారు. అది ఒక పాదయాత్ర అని అంటాం. కానీ మీరు శుక్రవారం జైలుకు పోవడం, కోర్టుకు పోవడం, సంతకాలు పెట్టడం, దానికి అది పాదయాత్ర అంటారండి? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్ర అంటే. ఆయనకి దాదాపు 62 సంవత్సరాల వయసులోనే పాదయాత్ర 1 గంట రెస్ట్ కూడా తీసుకోకుండా, కనీసం అన్నం తినడానికి కూడా రెస్ట్ లేకోకుండా పాదయాత్ర చేసి ప్రజలు సమస్యలని కనుక్కొని ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు చంద్రన్నను కూడా గొప్పగా చెప్పొచ్చు. మీ నాయన ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు పాదయాత్ర. అవి పాదయాత్రలు అంటారు కానీ రెస్ట్ తీసుకునేట్టు పాదయాత్రలు అంటారండి? ఈ పాదయాత్ర నీ జెండా మర్చిపోతారని నీ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఖాళీ అవుతున్నారన్న భయంతో ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టావు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలు ఎన్నుకునే నాయకుడిగా ఉండి కనీసం వచ్చి అసెంబ్లీలో కూడా మీరు గల్లం ఇప్పుకోకుండా వాళ్ళు ఈరోజు మీరు ఎట్లా నాయకులు అవుతారండి? మీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు సీఎం అవుతారు? నిన్న మాట్లాడుతూ ఉంటే ఏమీ తెలియని అమాయకులు మాట్లాడినట్లు నేను అనిపిస్తా ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే.
అమ్మ నీ కొడుకు సీఎం అవుతాడు, మీ అన్న సీఎం అవుతాడు, మీ తమ్ముడు సీఎం అవుతారు, మీరు ఆశీర్వదించండి అని. అంటే ఆ సీఎంకి ఆ కుర్చీకి ఉన్న పిచ్చి ఎంత పిచ్చి ఉండదో ఒక్కసారి మీరు కూడా గమనించాలి. సీఎం అంటే సీఎం అవుతేనేనండి డెవలప్ చేసేది, సీఎం అవుతేనండి ప్రజలను కాపాడేది. ఎక్కడో టౌన్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీకు ఏం చేశారు, మీకు పెన్షన్ ఇవ్వలేదా, మీకు ఇల్లు లేదా, మీకు ఉద్యోగం రాలేదా, ఇలాంటి అక్కడక్కడ 10 మందిని ముందుగానే పోయి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నిలబెట్టి అక్కడ మాట్లాడి కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి సీఎం అవుతే మన రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేని ప్రత్యేకంగా కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా మేము నా నియోజకవర్గం మా కుటుంబం కానీ నా ఇంటి ఉండే వాళ్ళందరూ కూడా మేము ఫ్యాక్షనిస్టులు కాదు, మేము ప్రజలకు పనిచేసే వ్యక్తులం మేమని కూడా చెప్తున్నాం. దయచేసి అలాంటి వర్డ్స్ మీరు మానుకోమని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా. నీ వెనక ఎవరైతే ఉన్నారో జైలు మహాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు చూసుకొని వచ్చిన వాళ్ళు నీ వెనక నిలబడుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నాకు కూడా బాధ వేసింది, నవ్వు వస్తుంది, 2 రకాలు ఉన్నాయి. దయచేసి మేము ఏదో బాగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దయచేసి ఇలాంటి దానిలోకి మమ్మల్ని ఆగొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.